రాజకీయ వివాదంగా మారిన లేటరల్ ఎంట్రీపై మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఈ నిర్ణయం పైన రాజకీయ వివాదం ఎలా రగిలింది, ఈ నిర్ణయం వెనక్కు తీసుకోవడం ద్వారా మోడీ ప్రభుత్వం ఏ సంకేతాన్ని పంపిస్తోంది అనే అంశాల్లోకి వెళ్ళే ముందు అసలు లాటరల్ ఎంట్రీ అంటే ఏమిటి? సో సాధారణంగా మనకు ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో సీనియర్ లెవెల్ అధికారులు ఎవరైనా కెరీర్ సివిల్ సర్వెంట్స్ ద్వారా మాత్రమే ఉంటారు. డిప్యూటీ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ఆ పై అధికారులకు కానీ డైరెక్టర్లకు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్నవారు ఉంటారు, లేదా కేంద్ర సర్వీసులో నేరుగా చేరినవారు ఉంటారు. సో బయటి వారి నుంచి సంబంధం లేదు. కానీ పాలనా సంస్కరణలు, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్లో భాగంగా ఈ లాటరల్ ఎంట్రీ అనే కాన్సెప్ట్ వచ్చింది. 2005లోనే సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్, వీరప్ప మొయిలీ కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి నాయకత్వంలో ఏర్పాటు చేసిన సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ ఈ లాటరల్ ఎంట్రీ స్కీమ్ను ముందుగా ప్రతిపాదించింది. 2013లో 6th పే కమిషన్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 6వ వేతన సంఘం ఈ లాటరల్ ఎంట్రీని ధృవీకరిస్తూ సిఫార్సులు చేసింది. ఈ లాటరల్ ఎంట్రీ కాన్సెప్ట్ ఏంటంటే, ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా ప్రొఫెషనల్ ఎక్స్పర్టీస్, వృత్తిపరమైన నైపుణ్యం ఉండాలి. అది ఉండాలి అంటే ఈ సివిల్ సర్వెంట్స్లో ఉండేవారు అన్ని రకాల వాళ్ళు ఉంటారు కనుక బయట వివిధ రంగాల ఎక్స్పర్ట్స్ను కూడా, వారి ఎక్స్పర్టీస్ను కూడా కేంద్ర ప్రభుత్వంలోకి తీసుకురావాలి అంటే ఈ ఎక్స్పర్ట్స్ను నేరుగా మిడిల్ అండ్ సీనియర్ లెవెల్లో గవర్నమెంట్లో తాత్కాలిక కాంట్రాక్ట్ బేసిస్ మీద రిక్రూట్ చేసుకోవాలి. డిప్యూటీ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్ ఈ స్థాయిలో. ఇప్పుడు ఉదాహరణకు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ ఉంటే వాటర్ రిసోర్స్ మినిస్ట్రీలో, జర్నలిజంలో ఎక్స్పర్ట్ ఉంటే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీలో, లేదు మీకు సివిల్ ఏవియేషన్ ఎక్స్పర్ట్ ఉంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, పౌర విమానయాన, వ్యవసాయ రంగ నిపుణుడైతే అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో. ఇలా ఐఏఎస్ ఆఫీసర్ల లాగా వారు వివిధ శాఖలకు షఫుల్ కారు. వాళ్ళు ఏ పోస్ట్లో రిక్రూట్ అయితే అదే పోస్ట్లో ఉంటారు, సింగిల్ క్యాడర్ పోస్ట్గా ఉంటారు. సో ఇలా మొదలైంది ఈ భావన. కానీ దీన్ని 2018లో మొదటిసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేసి 60కి పైగా అధికారులను నియమించారు. తాజాగా 45 మంది అధికారుల నియామకానికి డైరెక్టర్లు, డిప్యూటీ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ 24 మినిస్ట్రీలో లాటరల్ ఎంట్రీ ప్రాతిపదిక పైన రిక్రూట్ చేసటానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. దాంతో రాజకీయ వివాదం చెలరేగింది. ఈ రాజకీయ వివాదం ఏమిటి అనే వివరాల్లోకి వెళ్ళే ముందు ఒక అపీల్ ఏంటంటే, మీకు నా విశ్లేషణ నచ్చితే ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, సభ్యతతో కామెంట్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొద్ది రోజుల్లో మన ఛానల్ 1 మిలియన్ సబ్స్క్రైబర్ ర్యాంక్ చేరుకుంటుంది. మీరు కూడా ఆ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీలో భాగం కండి. మీకు తెలిసిన మిత్రులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఇక ఈ అంశంలో నేను మొదట్లో రైజ్ చేసిన ప్రశ్నల్లోకి వద్దాం. సో ఈ లాటరల్ ఎంట్రీ రిక్రూట్మెంట్లో రిజర్వేషన్ విధానం ఉండదు. ఇవాళ డాక్టర్ జితేంద్ర సింగ్, కేంద్ర మంత్రి, ప్రధానమంత్రి కార్యాలయంలో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ సర్వీసెస్ గురించి చూసే మినిస్టర్ యూపీఎస్సీ చైర్మన్కు రాసిన లేఖలో పేర్కొన్నట్లు, ఇది ప్రొఫెషనల్స్ను రిక్రూట్ చేసి స్పెషల్లీ డిజిగ్నేటెడ్ నైపుణ్యం ఉన్న వాళ్ళను రిక్రూట్ చేసే విధానము. ఇది సింగిల్ క్యాడర్ పోస్ట్ కనుక ఇందులో రిజర్వేషన్లు ఇప్పటి వరకు అమలు కావడం లేదు. సో ఇదే అంశము ప్రధానంగా వివాదమైంది. సో ఈ వివాదము అయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు విత్డ్రా చేసుకుంది. సో కేంద్ర ప్రభుత్వము ఈ లాటరల్ ఎంట్రీ స్కీమ్ను విత్డ్రా చేసుకోవాలని భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ యూపీఎస్సీ చైర్మన్కు లేఖ రాశారు. సో ఈ లేఖలో డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పింది ఏంటంటే, ప్రధానమంత్రి సామాజిక న్యాయానికి
ఈక్విటీ అండ్ సోషల్ జస్టిస్ కట్టుబడి ఉన్న వ్యక్తి కనుక, రిజర్వేషన్ల ప్రాధాన్యత బాగా నొక్కి చెప్పే వ్యక్తి కనుక ఈ లాటరల్ ఎంట్రీ విధానము కూడా రాజ్యాంగము నిర్దేశించిన సామాజిక న్యాయ సూత్రాలకు లోబడి ఉండాలి, కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ జస్టిస్తో అలైన్ అయి ఉండాలి కనుక దీన్ని విత్డ్రా చేసుకోవలసిందిగా ప్రధానమంత్రి కోరిక మేరకు, నరేంద్ర మోడీ కోరిక మేరకు అడుగుతున్నట్లుగా యూజీసీ చైర్మన్కు డాక్టర్ జితేంద్ర సింగ్ లేఖ రాశారు. ఇప్పుడు మరో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మెఘవాల్ ఈ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకున్న విషయాన్ని మీరు చూడండి, ఈ వీడియోలో చెప్తున్నారు. आज प्रधानमंत्री जी ने सोशल जस्टिस को ध्यान में रखते हुए एक महत्वपूर्ण निर्णय लिया है कि जो पिछले 3-4 दिनों से एक लेटरल एंट्री का विषय चल रहा था, उसके लिए अभी हमारे जो पीएमओ में राज्य मंत्री हैं, डीओपीटी भी देखते हैं, डॉक्टर जितेंद्र सिंह जी ने एक पत्र लिखा है यूपीएससी को कि जब तक रिजर्वेशन के पूरे प्रावधान नहीं हो जाते हैं तब तक आप इसको विड्रॉ करिए। ये दर्शाता है कि प्रधानमंत्री जी सोशल जस्टिस के लिए कमिटेड हैं। यद्यपि ये बात सही है कि लेटरल एंट्री कांग्रेस के जमाने से शुरू हुई और वो अव्यवस्थित एक व्यवस्था थी, जिसको मर्जी आए उसको बना देते थे, जिसमें बहुत से ऐसे उदाहरण हैं, डॉक्टर मनमोहन सिंह जी से लेकर के ऐसे बहुत से उदाहरण दिए जा सकते हैं। और उसको व्यवस्थित किया 2017 में, लेकिन रिजर्वेशन के बिंदु पे प्रधानमंत्री जी हमेशा गरीबों के साथ खड़े मिलते हैं। इस प्रकरण में भी जो वीकर सेक्शन ऑफ द सोसाइटी है, एससी, एसटी, ओबीसी के साथ प्रधानमंत्री जी खड़े नजर आ रहे हैं। ऐसा उन्होंने निर्णय लिया है। हम प्रधानमंत्री जी की बहुत भूरी प्रशंसा करते हैं इस निर्णय के लिए। సో అర్జున్ రామ్ మెఘవాల్ డిఫెండ్ చేస్తున్నాడు. ప్రైమ్ మినిస్టర్ మోడీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాడు, రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాడు, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడు అని. ఇక్కడే 2 క్వశ్చన్లు వస్తాయి. మోడీకి తెలియకుండానే ఈ లాటరల్ ఎంట్రీ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం 2018లోనే ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టిందా? మరి 2018లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు రిజర్వేషన్ లేవు కదా, మరి అప్పుడు సామాజిక న్యాయ సూత్రాలకు మోడీ నిబద్ధత ఏమైనట్లు? లేదు, యూపీఎస్సీ ఇప్పుడు అడ్వర్టైజ్ చేసినప్పుడు మోడీ ప్రభుత్వానికి తెలియదా? నరేంద్ర మోడీకి తెలియకుండానే ఇది అడ్వర్టైజ్మెంట్ అయిందా? అప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ కమిట్మెంట్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈక్విటీ అండ్ సోషల్ జస్టిస్ ఏమైనట్లు? ఈ ప్రశ్న బీజేపీని ఇప్పుడు ఇరకాటంలో పెడుతుంది. మీరే చూడండి, రాహుల్ గాంధీ ఈ లేటరల్ ఎంట్రీ విధానాన్ని ప్రశ్నిస్తూ రైజ్ చేసిన విమర్శల పైన బీజేపీ నాయకుడు ఎలా స్పందించారో, లేటరల్ ఎంట్రీని ఎలా డిఫెండ్ చేశారో మీకు ఉదాహరణగా తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు స్వయాన ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిన అన్నామలై ఏమన్నారో ఈ వీడియోలో చూడండి. Rahul Gandhi ji has suddenly woken up and he has come in with one more radical proposal. 2005, Veerappa Moily ji in the second Administrative Reforms Commission, 10th volume, 325th page, talks about lateral recruitment, which they never had the courage to do it. 2018 onwards, more than 60 people have come in as joint secretary and director level, different eminent people have come in, serving for 3 years, extendable by 2 more years. After 5 years, they get out and get back into the private sector. Now, if you look at the data, 2004 to 2013, in the Congress period, the number of civil servants recruited, all India service, Group A, Group B, all services combined, 3,517. If you look at 10 years of NDA, 2014 to 23, it is 3,929. The recruitment is also more, lateral recruitment is also happening. EWS quota bought in, along with OBC, SC and ST, quota system maintained, and every single thing is happening. He has got a problem. Now, it's very, very unfortunate when you look at all the models of democratic governance across the world. Somebody did not take civil service, for example, you are somebody very eminent as a journalist. You want to serve Information Broadcasting Ministry as a joint director or as someone else. The government is giving you a chance at the age of 30, 35, 40, provided you have put 15 years of service in a professional field.
then you have every right to come and serve the government of India. So Rahul Gandhi wants to stop all this and say that, oh, you missed the government service selection because age is a problem. You missed that age, after that you can't take an exam. At 45 you want to serve, is giving an opportunity to them a sin. If Rahul Gandhi ji thinks it's a sin, I sadly mistaken. అయితే మరి ఎందుకు ఇది ఒకటే కాదు, మీరు ఇటీవల కాలంలో చూడండి అనేక నిర్ణయాల్లో క్లియర్గా ప్రభుత్వం వెనక్కి తగ్గుతోంది. మీకు చూడండి, ఒకటి ఉదాహరణ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్. ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు వచ్చాక ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాక అనివార్యంగా దాన్ని పార్లమెంట్ సెలెక్ట్ కమిటీకి రెఫర్ చేశారు. ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నిసార్లు ఎన్ని డిమాండ్లు పెట్టినా కీలకమైన బిల్లుల్ని కూడా సెలెక్ట్ కమిటీకి రెఫర్ చేయడానికి అంగీకరించలేదు. కానీ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు పైన అపోజిషన్ ఒత్తిడికి తలవంచి నరేంద్ర మోడీ ప్రభుత్వం దాన్ని సెలెక్ట్ కమిటీకి రెఫర్ చేసింది. రెండవ ఉదాహరణ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. ఇటీవల కేంద్ర బడ్జెట్లో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్లో మార్పులు ప్రతిపాదించారు. ఈ మధ్యకాలంలో మధ్యతరగతి స్టాక్ మార్కెట్లోనూ రియల్ ఎస్టేట్లోనూ ఇలా ప్రాపర్టీ మార్కెట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు కనుక వారి ప్రయోజనాలను ఇది దెబ్బతీస్తుంది, మిడిల్ క్లాస్ పైన ఇది అదనపు భారం పడుతుంది అని తీవ్రమైన విమర్శలు వచ్చిన తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించిన క్యాపిటల్ గెయిన్స్ నిబంధనలను సడలించారు. మూడవది, ఇటీవల యూట్యూబర్లను, బ్లాగర్లను, సోషల్ మీడియా కామెంటేటర్లను, ఓటీటీ ప్లాట్ఫామ్స్ను వీటన్నిటినీ ప్రభుత్వ నియంత్రణ, ప్రభుత్వ పర్యవేక్షణ కిందికి తీసుకురావటానికి న్యూ బ్రాడ్కాస్ట్ బిల్ను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపైన నేను ఇదివరకే వీడియో పెట్టాను, మీరు చూసుండకపోతే చూడండి. సో దీనిపైన కూడా ప్రతిపక్షాలు, మీడియా తీవ్రంగా వ్యతిరేకించాయి. దానిపై కూడా విత్డ్రా చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఇలా వరుస పెట్టి కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాల్ని ఈ కొద్ది రోజుల్లోనే, ఈ 5 monthsలోనే, మీకు 4-5 monthsలోనే ఇన్ని నిర్ణయాలు వెనక్కి తీసుకుంది. గతంలో పెద్ద ప్రజా ఉద్యమం జరిగి ఏడాదికి పైగా రైతులు నిరసన తెలిపి పార్లమెంట్ దద్దరిల్లితే అప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు ఎక్కడ తమను దెబ్బతీస్తుందో అని భయపడిన కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుని నరేంద్ర మోడీ రైతులకు క్షమాపణ చెప్పారు. కానీ ఇటీవల ఈ ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం వరుసబెట్టి తన నిర్ణయాల్ని వెనక్కు తీసుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు దీనికి కారణం ఏంటి? ప్రతిపక్షాలు సహజంగానే విమర్శిస్తాయి. ప్రతిపక్షాలు ఏం విమర్శించాయి కూడా నేను వివరిస్తాను. కానీ ఈ ఒత్తిడి ముఖ్యంగా విపక్షాల నుంచే కాదు, సొంత పార్టీ నుంచి కూడా సొంత మిత్రపక్షాల నుంచి, ఎన్డీఏ కూటమి నుంచి కూడా వ్యతిరేకత రావడమే ప్రధాన కారణం. ఎందుకంటే మారిన రాజకీయ సమీకరణ. ఇవాళ 10 ఏళ్ల తర్వాత నరేంద్ర మోడీ తన పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి సొంతగా మెజారిటీ లేదు. 303 సీట్ల నుంచి 240 సీట్లకు బీజేపీ పడిపోయింది. మిత్రపక్షాల మద్దతుతోనే అధికారంలో ఉంది గనక ఈ సంకీర్ణ రాజకీయాల పరిస్థితుల్ని గుర్తించాల్సి వచ్చింది. అపోజిషన్ ఒక రకంగా దాన్ని గుర్తింపజేసింది. మీరు కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా అంటున్న మాటలు చూడండి. प्रधानमंत्री को ये समझ लेना चाहिए कि अब वो कोलिशन सरकार में है. अब वो अकेले बादशाह बनकर जो निर्णय मन में आए वो ले लें, नोटबंदी कभी कर दी कभी कुछ, ऐसे नहीं कर सकते. अब उन्हें कम से कम अपने पार्टनर्स से सलाह मशविरा करके ही कोई कदम उठाना चाहिए. आपने देखा वक्फ किया जब ये अमेंडमेंट ला रहे थे तब भी नायडू जी उसके विरोध में थे, नीतीश जी उसके विरोध में थे. तो इनको सोच समझ के निर्णय लेना चाहिए. ये बार बार टू एंड फ्रो करते रहेंगे, कोई फायदा नहीं होगा. अपने लोगों से सलाह मशविरा करके बिल पास करवाएं. చాలా క్లియర్గా అపోజిషన్ మోడీని ఎద్దేవా చేస్తుంది. గతంలో లాగా తిరుగులేని మెజార్టీతో మీరు గెలవలేదు, మీకు అర్థం కావాలి మారిన రాజకీయ అంకగణితం, చేంజ్డ్ పొలిటికల్ అరిథమెటిక్ అర్థం కావాలి అంటూ విపక్షాలు నరేంద్ర మోడీని ఎద్దేవా చేస్తున్నాయి.
దీన్ని నిజంగా కూడా మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గటానికి అపోజిషన్ సమైక్యంగా దీనిపైన ఎదుర్కోవడము, మోడీ ప్రభుత్వము బీజేపీ ఎన్డీఏను ఇరకాటంలో పెట్టేలా అపోజిషన్ తన వాయిస్ రైజ్ చేయడం కారణం. అది ఎలా జరిగిందో కూడా నేను వివరిస్తాను. దానికన్నా ముందు మిత్రపక్షాల నుంచి వచ్చిన ఒత్తిడి ముఖ్య కారణం. ఎందుకంటే ఈ మిత్రపక్షాలలో చిరాగ్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీ నాయకుడు, వాస్తవంగా ఎల్జేపీకి 5 ఎంపీ సీట్లు మాత్రమే ఉన్నాయి. కానీ బీహార్ నాయకులు నితీష్ కుమార్ కానీ మీకు చిరాగ్ పాస్వాన్లు కానీ చాలా మొహమాటం లేకుండా కేంద్ర ప్రభుత్వంతో డిమార్కెట్ చేసుకుంటున్నారు. మన ఆంధ్రప్రదేశ్ మిత్రపక్షాల లాగా లేరు వాళ్ళు. మొదటి నుంచి కూడా ప్రత్యేక హోదా విషయంలో కానీ ఇలాంటి ఏ విషయం వచ్చినా వాళ్ళు ఆర్టికులేట్ చేస్తున్నారు. చిరాగ్ పాస్వాన్ ఈవెన్ ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు తీర్పును కూడా వ్యతిరేకించారు. బీజేపీ వర్గీకరణకు అనుకూలం, కానీ చిరాగ్ పాస్వాన్ వ్యతిరేకించి మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తామని కూడా ప్రకటించారు. సో ఇప్పుడు తాజాగా ఈ లాటరల్ ఎంట్రీ విధానాన్ని చిరాగ్ పాస్వాన్ తీవ్రంగా వ్యతిరేకించారు. మీరు చూడండి ఆయన వీడియోలో ఏమంటున్నాడు. देखिए, मैं इस 2 बात को एकदम स्पष्ट कर दूं. अगर किसी भी एक विषय को उदाहरण के तौर पर दिखाकर अगर सरकार की नीयत पे सवाल उठाया जाएगा तो आज की तारीख में सरकार का अंग होने के नाते मैं इस बात को स्पष्ट कर दूं. हेड ऑफ द गवर्नमेंट मेरे प्रधानमंत्री हैं और प्रधानमंत्री जी की सोच कतई आरक्षण विरोधी नहीं हो सकती. पीछे कुछ दिनों पहले जब अनुसूचित समाज में भी आरक्षण को लेकर मतभेद को पैदा करने का प्रयास किया गया था, सुप्रीम कोर्ट के द्वारा जिस तरीके से उसमें अलग अलग प्रावधान बनाए जाने की बात कही गई थी, उस पर भी मेरे प्रधानमंत्री ने स्पष्ट तौर से कहा था और ये कैबिनेट की मीटिंग में ही इस बात को कहा गया था कि आरक्षण को जिस तरीके से बाबा साहेब भीमराव अंबेडकर ने जो प्रावधान बनाए हैं वही प्रावधान वैसे ही लागू रहेंगे. आज जिसका आप जिक्र कर रहे हैं, दूसरी बात ये, पहली बात तो सरकार की सोच पूरी तरीके से आरक्षण के समर्थन में है, प्रधानमंत्री जी की सोच आरक्षण के समर्थन में है. दूसरी बात, मैं और मेरी पार्टी कतई सहमत नहीं है. आज जिस तरीके से कुछ पदों के नियुक्तियों के लिए डायरेक्ट बहाली के लिए सीधा वहां से डिमांड्स मांगी गई है जिसमें आरक्षण का ध्यान नहीं रखा गया है, इस बात के मेरी पार्टी भी पूरी तरीके से खिलाफ है. सरकार का अंग होने के नाते सरकार के उचित प्लेटफॉर्म पे इस कंसर्न को मेरी पार्टी की तरफ से हम लोगों ने भी दर्ज कराया है. आने वाले दिनों में भी इसके ऊपर मजबूत आवाज हम लोगों की तरफ से उठाई जाएगी. कोई भी सरकारी पद की नियुक्ति अगर निकलती है तो उसमें आरक्षण के प्रावधानों का ध्यान रखा जाना जरूरी है. अनुसूचित जाति जनजाति पिछड़ा वर्ग का जो आरक्षण जिस तरीके से सरकारी नौकरियों में जिस तरीके से चलता आ रहा है, हर नियुक्ति में इसका ध्यान रखा जाए, ये अनिवार्य है. और अगर ऐसा नहीं रखा जाता है, जो कि आज हम लोग को भी देखने को मिला है, इसके लिए सरकार उचित कार्रवाई जरूर करेगी. సో చిరాగ్ పాస్వాన్ ఏమంటున్నాడు, నాకు ఈ విషయం తెలిసిన మరుక్షణము నుంచి మేము వ్యతిరేకమని ప్రకటించాం. చాలా క్లియర్గా దీని భవిష్యత్తులో కూడా ఇలాంటి నిర్ణయాలు వ్యతిరేకిస్తాం. ఇది రిజర్వేషన్లను దెబ్బతీస్తుంది. అంటే సరిగ్గా అపోజిషన్ ఏ కన్సర్న్స్ వ్యక్తం చేసిందో అదే కన్సర్న్స్ను మీకు చిరాగ్ పాస్వాన్ కూడా వ్యక్తం చేశాడు. రాహుల్ గాంధీ ఏ కన్సర్న్స్ను వ్యక్తం చేశారో అదే కన్సర్న్స్ను మీరు చిరాగ్ పాస్వాన్ కూడా వ్యక్తం చేశారు. సో అయితే మోడీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాడు అంటూ సర్టిఫికెట్ ఇస్తూనే బీజేపీ నాయకులు ఎలాగైతే డిఫెండ్ చేశారో, సో అలాగే డిఫెండ్ చేస్తూ కూడా తన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ స్పష్టంగా చిరాగ్ పాస్వాన్ చెప్పాడు. చిరాగ్ పాస్వాన్కి 5 సీట్లు ఉండవచ్చు, కానీ ఆయన దళిత్ పాలిటిక్స్కి ఒక గట్టి రిప్రజెంటేటివ్. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి, అందువల్ల అక్కడ రాజకీయాలపైన ఇది తీవ్రమైన ప్రభావం చూపెడుతుంది. బీహార్లో ప్రతిపక్ష నేత ఆర్జేడీ నాయకుడైన తేజస్వి యాదవ్ ఆల్రెడీ
బీజేపీ మిత్రులు బీహార్ మిత్రుల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఒక విమర్శ మొదలుపెట్టాడు. సో రిజర్వేషన్లను ఎత్తివేయడమే కాకుండా ఆర్ఎస్ఎస్ వాళ్ళతో ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్ని సెంట్రల్ గవర్నమెంట్లో హయ్యర్ పొజిషన్స్ను ఆర్ఎస్ఎస్ వాళ్ళతో నింపటానికి జరుగుతున్న కుట్ర అని తేజస్వి యాదవ్ ఇంకో అడుగు ముందుకేసి విమర్శించాడు. అక్కడితో ఆగకుండా నితీష్ కుమార్, చిరాగ్ పాస్వాన్, జితిన్ రామ్ మాంజీ ఏమంటారంటూ బాణాలు ఎక్కువ పెట్టాడు. అది ఇంకా ఎక్కువ తగులుతుంది, ఎందుకంటే బీహార్లో ఎన్నికలు రాబోతున్నాయి. మీరు చూడండి తేజస్వి యాదవ్ ఈ వీడియోలో ఏమన్నారో చూడండి. देखिए, सबसे पहले जो है इशू को हम लोगों ने उठाया और जानकारी हम लोगों ने दिया। ये लेटरल एंट्री के बहाने ये लोग आरक्षण को समाप्त करना चाहते हैं और संविधान के खिलाफ ये लोग काम कर रहे हैं। हम लोग शुरू दिन से ही बोलते रहे हैं कि भाई ये लोग आरक्षण विरोधी हैं, SC/ST विरोधी लोग हैं और ये लोग किसी भी कीमत पे नहीं चाहते हैं कि SC/ST समाज जो है सचिवालय में बैठे। ये लोग चाहते हैं कि शौचालय में बैठे भाजपा के लोग, नरेंद्र मोदी जी, इनकी सरकार, नीतीश कुमार जी हो, चिराग पासवान हो, जीतन राम मांझी हो, ये लोग सब लोग जो है टुकुर टुकुर देख रहे हैं। इनकी सरकार जो है इस तरह का काम किया जा रहा है। आपका सिविल सर्विसेज है, आयोग बना हुआ है, उसके ज़रिए UPSC है, सब चीज़ है। IAS IPS की बहाली का प्रक्रिया है, उसके थ्रू होता है, परीक्षा होती है, उसमें आरक्षण के प्रावधान दिए गए हैं और ये लोग लेटरल के बहाने जो है आरक्षण को ही ख़त्म कर देना चाहते हैं। बताइए, बिना किसी परीक्षा के, बिना किसी आरक्षण के IAS और IPS भर्ती हो जाएंगे? यानी ये पूरा जो है संघ के लोगों को जो है भरने का प्रयास किया जा रहा है। इसका हम लोग पूरा कड़ा विरोध करते हैं और दुख की बात है कि ये देखिए, एक बार ही नहीं, सिर्फ लेटरल एंट्री की बात ही नहीं, सिर्फ IAS IPS की नहीं, ये एग्रीकल्चर कृषि विभाग ने जो है ये चिट्ठी निकाली है और इस चिट्ठी में साफ तौर पे देखिए वैकेंसी नोटिफिकेशन, यानी एकल पत्र के बहाने जो है इन लोगों ने जो है आरक्षण खत्म करने का प्रयास किया है। इस पर साफ तौर पे लिखा है all the vacancies are unreserved, reservation orders are not applicable। ये तो हर जगह, ये हर डिपार्टमेंट में हो रहा है और हमको तो बड़ा दिक्कत हो रहा है। OBC शिवराज चौहान जो है OBC कैटेगरी से आते हैं, वो ख़त्म कर रहे हैं। नरेंद्र मोदी जी अपने आप को पिछड़ा का बेटा बोलते हैं, शिवराज चौहान पिछड़ा का बेटा बोलते हैं और ये हर जगह आरक्षण ख़त्म किया जा रहा है। ఇక ఈ ఎప్పుడైతే ఇలా అన్ని వైపుల నుంచి రిజర్వేషన్లను దెబ్బతీస్తుంది అనే విమర్శ తీవ్ర స్థాయిలో వచ్చాయి. దీనికి కాంటెక్స్ట్ కూడా ఏంటంటే, ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా కేంద్ర ప్రభుత్వం పైన, నరేంద్ర మోడీ పైన, బీజేపీ పైన అపోజిషన్ ప్రధాన ఆయుధము రిజర్వేషన్లు రద్దు చేస్తారు. ఎందుకంటే మోడీ ఎప్పుడైతే ఈసారి 400 సీట్లు అని ప్రకటించాడో, కొంతమంది బీజేపీ నేతలు బాధ్యతారహితంగా మాకు 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి అందుకుంది. రిజర్వేషన్లను రద్దు చేస్తున్నారు, బీజేపీకి 400 సీట్లు వస్తాయని. ఈ విమర్శ బీజేపీకి గట్టిగా దెబ్బ తగిలింది. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లోనూ, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లోనూ, ముఖ్యంగా హిందీ రాష్ట్రాల్లో బీజేపీ సీట్లు తగ్గటానికి వివిధ కారణాలు ఇదొక ముఖ్య కారణం. ఈవెన్ CSDS లోక్నీతి పోస్ట్ పోల్ సర్వేలో కూడా దళిత్ ఓటు బీజేపీ నుంచి ఇండియా కూటమికి షిఫ్ట్ అయింది అనేది పోస్ట్ పోల్ సర్వేలకు కూడా రుజువైంది. సో ఎప్పుడైతే ఈ లేటరల్ ఎంట్రీ పైన రాజకీయ వివాదం మొదలైందో, ఇండియా కూటమి చాలా తెలివిగా ఈ లేటరల్ ఎంట్రీని, రిజర్వేషన్ను, రాజ్యాంగం పైన దాడి, సామాజిక న్యాయము ఇలాంటి అంశాలతో ముడిపెట్టి బీజేపీ పైన ముప్పేట దాడి చేశారు. మీరు చూడండి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సంజయ్ సింగ్ ఇండియా కూటమి విమర్శలు, ఇండియా కూటమి అభ్యంతరాలని చాలా సూటిగా, లాటరల్ ఎంట్రీని ఎందుకు ఇండియా కూటమి వ్యతిరేకిస్తుంది, బీజేపీని ఇబ్బంది పెట్టే రాజకీయ విమర్శలు ఇండియా కూటమి ఏం చేస్తుందో అర్థం కావటానికి ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ మాటలే నిదర్శనం. సంజయ్ సింగ్ ఈ వీడియోలో ఏమన్నాడో మీరు చూడండి. भारतीय जनता पार्टी देश में आरक्षण को खत्म करना चाहती है। पूरे लोकसभा के चुनाव के दौरान
हम लोगों ने एक एक रैलियों में, सभाओं में देश की जनता को जागरूक किया और यही कारण था कि बीजेपी 240 पे रुक गई। 400 तो छोड़िए, अगर 300 भी आ जाता तो आज भारत का संविधान खत्म करने की प्रक्रिया शुरू हो जाती, आरक्षण खत्म करने की प्रक्रिया पूरी तरीके से शुरू हो जाती। आपने इनको 240 पर रोका, लेकिन बीजेपी अपनी हरकतों से बाज नहीं आ रही। इनका एकमात्र मकसद है आरक्षण को खत्म करना। सफाई कर्मियों का आरक्षण आउटसोर्सिंग करके खत्म कर दिया। सिक्योरिटी गार्ड्स की नौकरी अलग अलग जगहों पे आउटसोर्स करके सरकारी जो नौकरियां मिलती थी खत्म कर दिया। चपरासी की नौकरी, क्लास 3 की नौकरी, क्लास 4 की नौकरी सरकारी विभागों में आउटसोर्सिंग के नाम पे खत्म कर दिया। एक सबसे बड़ी नौकरी थी जिसमें दलितों की, पिछड़ों की, आदिवासियों की भागीदारी होती थी, उसमें आरक्षण खत्म कर दिया। आईएएस का आरक्षण खत्म, लैटरल एंट्री के जरिए सीधे आईएएस बनाए जाएंगे, ये मोदी का मकसद है। अब तक 63 आईएएस लैटरल एंट्री के जरिए प्रधानमंत्री नरेंद्र मोदी ने बनाए हैं। ये गुनाह किया है भारत के प्रधानमंत्री नरेंद्र मोदी ने और उनकी पार्टी भारतीय जनता पार्टी ने। बीजेपी बेनकाब हो चुकी है। 63 आईएएस बगैर आरक्षण के भर्ती किए गए। किस आधार पर भर्ती किए गए? अभी 45 आईएएस की भर्ती और करने के लिए, लैटरल एंट्री के जरिए करने के लिए, पिछले दरवाजे से करने के लिए इन्होंने विज्ञापन निकाला। किस आधार पर आपने निकाला? आप बाबा साहब के संविधान को नहीं मानते? आप भारत की आरक्षण व्यवस्था को नहीं मानते? आप देश में आरक्षण को खत्म करना चाहते हैं? दलितों, पिछड़ों, आदिवासियों, अल्पसंख्यकों का हक छीनना चाहते हैं? तो इसलिए जरूरी है जागना, देश को जगाना। आज मजबूरी में आप सब ने इतना हल्ला मचाया, तो मजबूरी में अभी ये पता चल रहा है कि फौरी तौर पे लैटरल एंट्री करने का आदेश रद्द किया जा रहा है। लेकिन सावधान रहिएगा, मकसद है ఆరక్షణ को खत्म करना। సో ఇలా అపోజిషన్ నుంచి అన్ని వైపుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, సపక్షము నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇక అనివార్యంగా కేంద్ర ప్రభుత్వం వెనక్కు రావాల్సి వచ్చింది. అయినా మోడీ వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాడు అని బీజేపీ ఈ క్రెడిట్ నరేంద్ర మోడీకి ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇది నిలబడదు. ఎందుకంటే మోడీ ప్రభుత్వంలోనే లేటరల్ ఎంట్రీని అడ్వర్టైజ్ చేసి ఇప్పుడు విమర్శలు వచ్చాక వెనక్కు తగ్గి మోడీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నారు అంటే ఎవరు అంగీకరిస్తారు? అందుకే మోడీ ప్రభుత్వం వెనక్కు పోవడాన్ని ఇమ్మీడియట్గా అపోజిషన్ తమ పొలిటికల్ విక్టరీగా సెలబ్రేట్ చేసుకున్నాయి. మీరు కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా ఏమంటుందో చూడండి ఈ వీడియోలో. The cancellation of the lateral entry ad is a victory of India's constitution. It's a victory of the people of India. It's a victory of the voice of India. And I will tell you why. Simply because the lateral entry ad where 45 positions were being advertised, keeping aside reservations, quashing the rights of people who come from the SC, ST, OBC communities, this was absolutely unconstitutional. I am extremely glad and honored to be associated and work for a party where my leader Rahul Gandhi, my President Kharge ji, the entire India bloc was up in arms against as far as this ad was concerned. The Modi government is on the back foot, and given the kind of vociferous opponents and opposition that they were seeing to these ads, they've had to withdraw. Mr. Modi cannot take the credit for withdrawal even for a minute, because this happened right under his nose. So he can take no credit whatsoever. This is of course the victory of India's constitution, and this is also Modi 3.0, in which you will see various decisions of the Modi government being constantly withdrawn, whether it's the broadcasting bill, whether it's the Waqf board, whether it is this, they will be rethink, and this is what democracy is all about. సో ఇమీడియట్గా ఇది రాహుల్ గాంధీ విజయం, ఇది కాంగ్రెస్ పార్టీ విజయం, ఇది ఇండియా కూటమి విజయం అంటూ ప్రతిపక్ష నాయకులు మాట్లాడడం మొదలుపెట్టారు. ఒక్క వీరే కాదు, కాంగ్రెస్ అఖిల భారత అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే కూడా ట్వీట్ చేశారు. రాజ్యాంగాన్ని పైన అటాక్ చేస్తే ఏం జరుగుతుందో ఇది ఒక అనుభవం. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ
ఇండియా కూటమి సాధించిన ఘన విజయం, రాజ్యాంగాన్ని, సామాజిక న్యాయాన్ని, రిజర్వేషన్లను అటాక్ చేస్తానికి మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను మేము తిప్పికొట్టామని మల్లికార్జున్ ఖర్గే ఈ ట్వీట్లో చెప్పారు. స్క్రీన్ పైన మీరు చూడండి ట్వీట్. అంతేకాదు రాహుల్ గాంధీ కూడా స్పందించారు. ఇది క్లియర్గా మోడీ ప్రభుత్వంకి హెచ్చరిక. మేము అధికారంలోకి వస్తాము, కుల జనగణన జరిపాల్సిందే, 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాల్సిందే అంటూ రాహుల్ గాంధీ 2024 ఎన్నికలకు ముందు ఏ సోషల్ జస్టిస్ పాలిటిక్స్తో మోడీ ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కొన్నాడో అదే రాజకీయ ఆయుధాన్ని మరోసారి ఈ లేటరల్ ఎంట్రీ అనే అంశం ఆధారంగా చేసుకొని తన ట్వీట్లో పేర్కొన్నారు. మీరు ట్వీట్లో స్క్రీన్ పైన చూడండి రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడు. సో ఇలా ఈ మొత్తం వ్యవహారం చాలా క్లియర్గా నరేంద్ర మోడీ ప్రభుత్వం పైకి ఒక సీరియస్ పొలిటికల్ ఎంబరాస్మెంట్గా మారింది. లాటరల్ ఎంట్రీ వల్ల ప్రయోజనం ఏంటి, అది మంచి విధానమా చెడు విధానమా అనేది ఇప్పుడు ఇష్యూ కాదు. యూపీఏ ప్రభుత్వంలోనే దీనికి మూలాలు పడ్డాయన్నది ఇప్పుడు ఇష్యూ కాదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిన మాట నిజం. సో ఇక రాబోయే కాలంలో మీరు గమనించండి, ఈ 5 ఏళ్ల పాలనలో ఇలాంటి అనేక నిర్ణయాలు వెనక్కు తీసుకోక తప్పనిసరి పరిస్థితి బహుశా మోడీ ప్రభుత్వానికి వస్తుంది. ఎందుకంటే కీలకమైన ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. అందుకే నరేంద్ర మోడీ ఈ మధ్య ఎర్రకోట పైన నుంచి ఇండిపెండెన్స్ డే స్పీచ్లో మొదటిసారి సెక్యులర్ సివిల్ కోడ్ అని వాడాడు. ఎన్నడూ వాడని పదం. ఎప్పుడైనా యూనిఫామ్ సివిల్ కోడ్ అంటాడు ఉమ్మడి భారతని, కానీ మొదటిసారి తన మిత్రపక్షాల అవసరాలను గుర్తించి సెక్యులర్ కోడ్ అని వ్యాఖ్యానించాల్సి వచ్చింది. ముస్లిం రిజర్వేషన్లు, ముస్లింల్లో వెనుకబడిన వర్గాల రిజర్వేషన్ల పైన కూడా మిత్రపక్షాలు స్పష్టంగానే తమ భిన్నాభిప్రాయాలను నేను గతంలో కూడా చెప్పాను. నారా లోకేష్ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీ ఇది ముస్లింల్లో వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లను సంతుష్టీకరణ రాజకీయాల అపీజ్మెంట్ పాలిటిక్స్ అంటుంది అంటే లోకేష్ చాలా సూటిగా చెప్పాడు, కాదు ఇది సామాజిక న్యాయమని. సో మరొక్కసారి యునైటెడ్ అపోజిషన్ ఎన్డీఏ కూటమిలో ఉన్న విభేదాలను సమర్థవంతంగా ఉపయోగించుకొని మోడీ ప్రభుత్వానికి ఒక భారీ దెబ్బను కొట్టగలిగింది. మిత్రపక్షాల తిరుగుబాటుతో, విపక్షాల విమర్శలతో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక కీలకమైన పాలసీ అంశం పైన రాజీ పడాల్సి వచ్చింది, వెనక్కు తగ్గాల్సి వచ్చింది.